నమస్కారం అండి. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత అంటే సుమారు సంవత్సరన్నర కావస్తుంది. ఈ సంవత్సరన్నర కాలంలో సుమారు 2.5 కోట్ల రూపాయలు మరి ఇక్కడ మేము సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. ఎవరైతే కష్టంలో ఉన్నారో, ఎవరైతే ఆరోగ్యరీత్యా అప్పులు చేసి ఆపరేషన్ చేసుకున్నటువంటి వారు ఉన్నారో వారికి బిల్లులు ప్రొడ్యూస్ చేసిన వెంటనే వారికి డబ్బులు శాంక్షన్ చేయడం జరిగింది. ఇది గతంలో కూడా మేము చేసాం. గతంలో కూడా మేము సుమారు 9 కోట్ల వరకు తీసుకొచ్చాం 2014 నుంచి 2019 వరకు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత ఒక పైసా కూడా వారు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినటువంటి దాఖలా లేదు. ఎప్పుడు కూడా పేదవాడిని చూపించడం, వాడి డబ్బులు కొట్టడం తప్ప. కానీ కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత మేము డబ్బులు తీసుకొచ్చి కష్టంలో ఉన్నటువంటి వారికి మరి ఇవ్వడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే ఎవరికైనా సరే ఆరోగ్యం బాగోలేక డబ్బులు లేవనే డబ్బులు లేవనే బాధతో ఆపరేషన్ చేసుకుని ఉండిపోయే పరిస్థితి తెచ్చుకోవద్దు. ఎవరికైనా సరే ఆరోగ్యంతో బాధపడుతున్నారు, ఆపరేషన్ చేసుకోవాలి అనుకుంటే మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా వాళ్ళు గైడ్ చేస్తాం. లెటర్ ఆఫ్ క్రెడిట్ అని ఇప్పిస్తాం, లేదా బిల్స్ పెడితే ఆ డబ్బులను శాంక్షన్ చేపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.